నమస్తే. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను ఒక 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. దాంట్లో నేను మళ్ళా జాయింట్ పెయిన్స్, సర్వైకల్ స్పాండిలైటిస్, ప్లస్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్కి, ప్లస్ ఫ్యాటీ లివర్కి, డయాబెటిక్కి, ఇలా దీర్ఘకాలిక వ్యాధులకి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మీ వాహిని మీడియా ద్వారా ఇది పునర్నవ అంటారు, తెల్ల గలిజేరు అంటారు. చాలా వాడుక భాషలో తెల్ల గలిజేరు అని పిలుస్తారు. ఇది మే నెల నుంచి జూలై, ఆగస్టు వరకు దొరుకుతుంది. తర్వాత విరివిగా దొరకదు. ఇది పునర్నవ అంటారు. బయట బ్రాండెడ్ కంపెనీస్ కూడా పునర్నవ అరిస్టా పేరుతో అమ్ముతారు. ఇది మనకి ఈ కాలంలో దొరుకుతుంది. మళ్ళీ మనం చాలామంది ఈ పప్పుల్లోని ప్లస్ దీన్ని డైరెక్ట్గా కర్రీ వండుకుని కూడా తినటం వలన హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. మన బాడీలో ఒంట్లో ఉన్న నీటి శాతాన్ని, ఎక్సెస్ ఉన్న నీటి శాతాన్ని తీసేస్తుంది, అంటే వాపులను తీసేస్తుంది. దాంతోపాటు కిడ్నీని రిపేర్ చేసే గుణం ఉంది. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఆ కిడ్నీ ప్రొఫైల్స్ 1.5 నుంచి అలా పెరుగుతుండే కొద్దీ భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా మనం ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆకుకూరని మనం విరివిగా భోజనాల్లో వాడుకుంటూ ఉంటే దీనివలన మనకి లివర్ వాపు వచ్చినా, కిడ్నీ వాపు వచ్చినా వాపులను తీస్తూ, దాంతోపాటు కిడ్నీని రిపేర్ చేసే గుణం ఈ తెల్ల గలిజేరులో ఉంది. ఇది ఆకుకూరలు అమ్మేవాళ్ళు మనకి అమ్ముతారు. దాంతోపాటు ఈ ఆగస్టు దాటిన తర్వాత మనకి ఇది ఆకు దొరకదు. ప్రామాణిక కంపెనీ వాళ్ళు పునర్నవ అరిస్టా పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. అంటే దీంతోపాటు దొరకని టైంలో కూడా మందుల మీద అవగాహన కల్పించాల ఉద్దేశంతో అవి ఎలా దొరుకుతాయన్న విషయం కూడా చెప్తున్నాము. పునర్నవ అరిస్టా అన్నది కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళే ముందు ప్రివెంటివ్గా ఇది పొద్దున్న 2 మూతలు, ఇలా పైన క్యాప్ ఉంటుంది 10 ml, 20 ml మార్నింగ్, 20 ml ఈవినింగ్, తిన్న తర్వాత, భోజనం తర్వాత మనం తీసుకోవాలి. టిఫిన్ తర్వాత, సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి. డయాబెటిక్ని ఉన్న వాళ్ళైతే డయాబెటిక్ని కూడా కంట్రోల్లో పెట్టుకుని వాడుకోవాలి. మామూలుగా ఉన్న వాళ్ళైతే జనరల్గా వాడుకోవచ్చు. దీన్ని ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా మనకి ఇలా సీజనల్ బేస్గా ఆకుకూర కింద వాడుకోవటం వలన కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది తెల్ల గలిజేరుని ఏం చేస్తారంటే, ఇది 100 గ్రాములని ఆకుని సమూలంగా తీసుకుని దీన్ని 200 ml నువ్వుల నూనెలో మరిగించి, మనకి ఎక్కడైతే పార్ట్ యాక్సిడెంట్ వల్ల కానీ దేని వల్ల కానీ డ్యామేజ్ అయిన పార్ట్ ఉంటే దానిపైన అప్లై చేస్తే అది మళ్ళీ రిపేర్ అయ్యే గుణం ఉంది. అందు గురించి దీన్ని పునర్నవ తైలం కింద చేస్తారు. దీన్ని మనం పొడి కింద తయారు చేసుకుని మనం డైలీ వాటర్లో కలుపుకొని కూడా డికాషన్ కింద తీసుకోవచ్చు. ఇది దొరికిన టైంలో మనం ఎండబెట్టి చూర్ణం చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కూడా మనకి ఇంట్లో ఈ బాడీలోని ఎటువంటి వాపులు, ఎముకల మధ్య వాపులు, మనకి కండరాల మధ్య వచ్చిన వాపులు, ఇలాంటి వాపులన్నిటిని తగ్గిస్తుంది. చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు ఏంటంటే కూర్చునుండి పాదాల పైన వాపు కింద వచ్చి గుంట కింద పడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇది వాడటం వల్ల ఆ వాపు తగ్గిపోతుంది, బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా వాడి మనం ఈ యొక్క బాడీ యొక్క డ్యామేజ్ని కాపాడుకోవడానికి ఈ పునర్నవ బాగా ఉపయోగపడుతుంది. తెల్ల గలిజేరు అంటారు. అటక మామిడి అన్నది అది వేరు. అటక మామిడి అన్నది కూడా ఉంటుంది, కానీ మనకు విరివిగా దొరికి ఎక్కువగా వాడేది తెల్ల గలిజేరుని వాడతారు. దీన్ని వాపుల మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది మనం తైల రూపంలో కూడా మనం మరక్కాసి మనకి ఎక్కడైతే వాపులు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే, పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకుంటే దీనిపైన వాపులు కూడా పూర్తిగా తగ్గుతాయి. ఇది మనకి ఈ విధంగా వాడుకోవచ్చు. మన కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా వెంటనే మనకి ఈ ఆకు దొరకకపోతే మార్కెట్లో పునర్నవ అరిస్టా పేరుతో దొరుకుతుంది. ఇది మా గురువుల ద్వారా వాళ్ళ ద్వారా నాకు
ఇంత డెప్త్గా ఈ నాలెడ్జ్ వచ్చింది. దాన్ని మీకు ఇంగ్లీష్ మెడిసిన్ వైపు మనం మొగ్గు చూపించే కన్నా ముందుగా ఇది వాడుకుంటూ ఉంటే, మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకున్నా కూడా దానికి దీనికి ఒక అరగంట గ్యాప్లో వాడటం వల్ల మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలామంది ప్రివెంటివ్గా, అంటే ఏ హెల్త్ ప్రాబ్లం రాకన్నా కూడా 6 నెలలకు ఒకసారి ఒక పునర్నవ అరిష్ట సిరప్ తీసుకుని ఒక బాటిల్ వాడి పక్కన పెడతారు చాలామంది. ఈ విధంగా పూర్వం నుంచి కూడా ప్రివెంటివ్గా కూడా వాడేవారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు బాడీలో పార్ట్స్ డ్యామేజ్ కాకుండా ఈ పునర్నవ ఆకుని పౌడర్ చేసి భద్రపరుచుకునేవారు. అంత సదుపాయం లేని వాళ్ళు, సిటీలో ఉండేవాళ్ళు పునర్నవారిష్ట పేరుతో డిఫరెంట్ కంపెనీస్ దొరుకుతూ ఉంటాయి. ఏ కంపెనీ అయినా తీసుకుని, మీకు నచ్చిన కంపెనీ తీసుకుని దాన్ని ఒక అట్లీస్ట్ మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఒక పూట అయినా 20 ml అరకప్పు నీళ్ళలో వేసుకుని తాగాలి. చిన్న పిల్లలకైతే మటుకి 5 ml వరకు ఇచ్చుకోవచ్చు. ఇలా వాడటం వల్ల ఏంటంటే సడన్గా వచ్చే కిడ్నీ డ్యామేజెస్ కానీ, లివర్ డ్యామేజెస్ కానీ, ఇలాంటి డ్యామేజెస్ని ముందుగా మనం అరికట్టుకోవచ్చు. ఎందుకు వాడాలి అంటే, మనకంతా పొద్దున్న లెగిస్తే అంత కెమికలైజ్డ్ ఫుడ్ అయిపోయిన వల్ల వాడుతూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక బాటిల్ వాడి పక్కన పెడుతూ ఉంటే కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది ఆకుకూర కింద దొరికే వాళ్ళు మటుకు కూరల్లో వాటిలో వాడుకుని వచ్చే ప్రాబ్లమ్స్ని ముందస్తుగానే తగ్గించుకుంటారనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఆముదాన్ని డీటాక్సిఫికేషన్కి ఎలా వాడతారో, ఈ సీజన్లో ఇప్పుడు సీజన్ వర్షాలు పడుతున్న వల్ల ఏం పడుతుంది, చాలామంది అరుగుదల సమస్యలు, వాతం పెరిగి నొప్పులు పెరుగుతాయి. దాంట్లో బాడీలో డ్రైనెస్ పెరిగిపోతుంది, అంటే స్కిన్ పైన చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది. అది అవ్వకన్నా మనం ఆముదాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలన్నది సెకండ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.